దేనిని చూసే నువ్వు భయపడుతున్నావో? నీ బలహీనతలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ బంధకాలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ కష్ట నష్టాలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, మనుషులను చూసి, శత్రువులను చూసి, నీ పగవారిని చూసి, నీకు గాయపరిచేవారు, కీడు కలిగించేవారిని చూసి, నీ ఇంటి వారిని చూసి ఒకవేళ కృంగిపోతున్నావేమో. దేవుడు అంటాడు, నువ్వు వారికి భయపడకు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? విడిపించగలిగిన దేవుడు. ఆయన దగ్గరకు మనం చేరుకుంటే, ఆయనను మనం సమీపమైతే, ఆయనను మనం వేడుకుంటే ఖచ్చితంగా మన పట్ల దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, విడిపిస్తాడు. ఆయన నిన్ను మనుషులు విడిపించకపోవచ్చు, ఒక అధికారికి విడుదల కలిగించకపోవచ్చు, నీ డబ్బు, నీ పరపతి, నీ జ్ఞానము, నీ తెలివి, నీ సంపద, నీకున్న బంగారం, వెండి బంగారాలు, ఇవి నీకు విడుదల కలిగించకపోవచ్చు. ఆయన ఖచ్చితంగా విడిపించగలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి.